భారీ బందోబస్తు నడుమ ఇక్కడికి వచ్చి మీలాంటి పేదల ఇళ్లను కూల్చడాన్ని ఎట్లా చూస్తారు? నిన్న జరిగిన విధ్వంసం గురించి ఏం చెప్తారు? అంటే నిన్న జరిగిన విధ్వంసం అంటే నిన్న బతుకమ్మ పండుగ మాకు అలాంటిది మేము బతుకమ్మ పండుగ చేసుకుందామంటే మాకు 5 గంటల నుంచి వచ్చి మాకు నిద్ర లేదు అన్నం ఉదయం 5 గంటల నుంచి వచ్చి మాకు నిద్ర లేదు అన్నం లేదు ఏం లేదు రాత్రి వరకు లాస్ట్కు ఏం చేయాలి అనేది ఏడికి ఇక్కడి నుంచి పెట్టుకొని అక్కడి వరకు సరే కుంట ఉంటే బఫర్ జోన్ ఏది ఉంటే అంటే నాలా ఉందంటే దాన్ని వేరు కానీ ఇది క్వారీలు ఒకరొకరు కష్టపడి అందరు మూసుకొనే చేసుకున్నదే మేడం ఇది అట్లాంటిది బతుకమ్మ ఆడాలంటే ఆడపిల్లలు నిన్న బతుకమ్మ ఆడకుండా మా సార్ అట్లా చేసిండు మా సీఎం సార్ మళ్ళా పట్టు చీరలు ఇస్తా అన్నాడు మా సీఎం సార్ పట్టు చీరలు ఇస్తున్నా అమ్మా మీకు బతుకమ్మ పండగ కదా మీ ఏరియాలో ఆడవాళ్ళందరూ రోడ్ల మీదే కనిపిస్తారు పొద్దున్న నుంచి కనీసం బతుకమ్మ ఆడుకున్నారా? సాయంత్రం అయిన తర్వాత ఆడుకునేటువంటి అవకాశం అని ఉందా? ఎందుకంటే అన్ని సామాన్లు తీసి బయట వేసేసారు కదా. ఇండ్లు పోయినాయి సామాన్లు లేవు ఈడ పోయి బతుకమ్మ ఆడదామని చెప్పి గాలిపోచమ్మ తల్లి దగ్గరికి పోయి అప్పుడు టీవీ9 వాళ్ళు వచ్చినప్పుడు ఆడనే కొబ్బరికాయ కొట్టి ఆడనే ఓన్లీ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఆడనే 4 ఆడోళ్ళు ఆడి ఏం చేద్దామని ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కూలగొట్టిన బాధ ఒకటి అక్కడ బతుకమ్మ ఆడుడు ఒకటి అక్కడ మా సార్ ఇచ్చిన చీరలు ఏడగట్టుకుంటారు అది ఒకటి ఈ 3 జరిగినాయి అమ్మ కానీ ఏం లేదు సీఎం సార్ ఏమన్నా చెయ్యి మాకు గాలి పోచమ్మ బస్తీకి మంచిగా చేయి సార్ నీకు ఇంకోసారి సీఎం అవుతావు కానీ ఇట్లాంటి పేద ప్రజల మీద పడకు ఏమున్నారు సార్ పేగులు లేని నేను కూలోనే రోజు కూలి చేస్తే నాకు కూలి వస్తుంది ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి చదివిపియాలి అందుకనే సార్ ఏమన్నా చేయి కానీ మాకు న్యాయం అయ్యేటట్లు చూడు సార్ రంగనాథ్ సార్కు నీవు చెప్తే వింటాడంట ఒక్కసారి మీరు చెప్పండి సార్ సీఎం సార్ మీరు చెప్పండి రేవంత్ రెడ్డి సార్ మీరు చెప్పండి రంగనాథ్ సార్కు చెప్పండి బీద వాళ్ళ మీద పోకు ఏమన్నా ఉంటే ఉన్నోళ్ళని కొట్టండి సార్ ఉన్నోళ్ళు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది బీద వాళ్ళు వర్షం పడుతుంది సార్ ఈ వర్షంలో నైట్ మొత్తం 10 గంటల నుంచి వర్షం పడుతుంటే నిద్ర లేదు సార్ చిన్నపిల్లలను దోమలు ఇట్లా ఊపుకుంటా కూర్చున్నాం సార్ రాత్రి ఏమన్నా చేయి సార్ జరా ఈ ఒక దయ చూపు సీఎం సార్ మాకు మాత్రం నువ్వు ఏడన్నా కూర్చో నీకు ఇంకోసారి సీటు నీకు వస్తుంది నీవు మంచిగా చేసి హైడ్రా అనేది బీద వాళ్ళ మీద రానియకు గరీబ్ వాళ్ళ మీద రానియకు అంతే.